నిజంగా మా అత్త ప్యాంటు పెడితే అది వరల్డ్లో 8వ వింత సిస్టర్. అయితే ఆ 8th వండర్ చూడ్డానికి మీరు రెడీగా ఉండండి. రండి రండి. అత్తగుంతా, ఇదిగో అత్తగుంతా. ఏంటమ్మా గదిలో నిద్ర పట్టట్లేదా? మా అమ్మకి గాలి రావట్లేదు. అదేంటి గదిలో ఫ్యాన్ ఉంది కదా? కానీ మా అయ్యకి ప్యాంట్ లేదు కదా. ఫ్యాన్ కి ప్యాంట్ కి సంబంధం ఏంటి? అంటే పంచుతో పడుకుంటే మా అయ్యకి గాలి ఆడట్లేదు. అందుకని ఒక ప్యాంట్ కొనిస్తే తొడుకుంటా అంటున్నాడు. పోనీ నా ప్యాంట్ ఇస్తా, వేసుకోవచ్చుగా? చిచ్చి, నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంది? నాకు వద్దు, నాకు కొత్తదే కావాలి. అవునవును, అదేదో సీని ప్యాంట్ అంటే సీని ప్యాంట్, అది కొనివ్వండి. అమ్మా, అది సీను ప్యాంటు సినిమా ప్యాంటో కాదమ్మా, జీన్స్ ప్యాంటు. అదే వాళ్ళు అదే కావాలి. సర్లే రేపు కొంటానులేమ్మా. టెంకస్ అత్తగుందా. అదే తెంకాసలే. ఒరయ్యో, రేపు మా అత్తగుంతా నీకు పాంటు గుంటుకుంటా. పదండి వెళ్దాం. టంకాసు. వీళ్ళ తెంకాస్త చచ్చిపోతున్నాను రా. అమ్మా, నువ్వు వాడికి ప్యాంట్ ఇవ్వడం ఏంటమ్మా? చీతు, మనకే మనం కొనుక్కోము, ఇంకోళ్ళ కొనిస్తానరా? మరి కొంటానని చెప్పు. అయ్యో చూడు, ఏం కొంటానో ఎలా కొంటానో. అత్తగుంతా, ఓ అత్తగుంతా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా బసంతి, నువ్వు మా అయ్యకి ప్యాంట్ తెచ్చానన్నావు కదా, ఏంటి తెచ్చినావా? నువ్వు అడగటము నేను తేకపోవటమునా? తెప్పించానమ్మా. ఉండు తెప్పిస్తాను. నాన్న చేతు ఉండమ్మా, తెస్తాడు. ఆ ప్యాంటు తీసుకొని రా నాన్న. అలాగే అమ్మా. అవును, ఇంతకీ మీ అమ్మ ఎక్కడమ్మా? వాళ్ళు బయటున్నారు. అలాగా, ఒకసారి పిలమ్మా. స్వయంగా నా చేతులతో నేనే మీ అయ్యకిస్తాను. వామ్మో, అన్నయ్య వదిన వాళ్ళు ఒరిజినల్ గెటప్ లో వస్తామన్నారు. ఇప్పుడు ఎలా? పిలువమ్మా. పర్లేదు, నాకు ఇచ్చింది నేను ఇస్తాను. అమ్మా, ప్యాంట్ తెచ్చావనన్నా? బయట బంతి చామంతిని పిలు. ఇప్పుడే గదిలోకి వెళ్ళినారు. గదిలో ఉన్నారా? అయితే అక్కడికి వెళ్ళి పిలుస్తాను. నీకెందుకు శ్రమ, నా నిత్తాను కదా. ఏటి అంత శ్రమ నీకెందుకమ్మా? ఒకసారి పిలువమ్మా. వామ్మో, ఒరేయ్ నువ్వు వెళ్ళి పిలుచుకురా నాన్న. ఆగు చేతు, ఎవరిని పిలుచుకురావడానికి వెళ్తున్నావు? వాళ్ళ అమ్మని నాన్నని. రూమ్ లో ఎవరు లేరు, నేను అక్కడి చూస్తున్నాను. అయితే బయటికి వెళ్ళుంటారు. బయట కూడా ఎవరు లేరు. బయట లేకుండా లోపల లేకుండా ఎక్కడ పోయారమ్మా? అయ్యో, అదే నాకు అర్థం కావట్లేదే. బసంతి, అసలు ఆ బంతి చామంతి మీ అమ్మా నాన్నేనా? నిజంగా నువ్వు వాళ్ళ కూతురువేనా? ఏటి మాట్లాడుతున్నారు? మరి లేకపోతే ఏంటి? కన్న కూతురువై ఉండి మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో నీకే తెలియకపోతే ఇంకెలా మాట్లాడాలి? సర్లే నాన్న, పనుండి బయటకెళ్ళుంటారు. ఇదిగో బసంతి, మీ అమ్మ నాన్న వచ్చాక ఈ ప్యాంట్ ఇచ్చెయ్యి. ఎవరి అమ్మాయి? అయ్యో, ఎవరేంటి అల్లుడు గారు, మన చిన్న కోడలు మధుమతి. మధుమత? మరి ఈ వేసం ఏంటి? అయ్యో, దాని సంగతి తర్వాత, ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి. అది తర్వాత చెప్తాను. ఆ ప్యాంటు మధుమతికి ఎందుకు ఇస్తున్నారో ముందు చెప్పండి. ఎందుకేటి? మా నాన్నగోరు కావాలంటేను మా అత్తయ్య గోరు తెప్పించినారు. నాన్న గొర్రు, అత్తయ్య గొర్రునా? ఈ గోరు గొడవ ఏంటి? ఎంతో పద్ధతిగా మాట్లాడే అమ్మాయి ఇలా గోరు విప్పికేసి గీరు అని మాట్లాడుతుందేంటి?
నాకేదో తేడా కొడుతుంది. ఈ అమ్మాయి మధుమతి కాదేమో అని అనుమానం వస్తుంది. ఇదేంటి ఆ, నన్ను నికాసైన మధుమతినే. కావాలంటే సులోకం చదువుతాను చూసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. అమ్మ తల్లి, అది తరుణం మరణం కాదు తల్లి, వర్ణం శశి వర్ణం. వర్ణం వర్ణం. ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. సైలెంట్ గా ఉండవే. పెద్ద వేద కుటుంబాల్లో పుట్టినట్టు నీ మొహానికి మంత్రాలు ఒకటి. ఇదిగో బంతి. ఏడ్సాం. ఏంటి ఏంటంటే బంతి చామంత. చిచ్చో, ఏదో అలవాట్లో పొరపాటుగా వచ్చేసింది. అదేం చేయాలి? అవును, మీ ఇంట్లో ఎవరో బంతి చామంతి అని ఉన్నారంట కదా? ఉన్నారంట కదా? వాళ్ళ గురించా? అవునవును, వాళ్ళ గురించే. బావా, వాళ్ళ గురించి మీకెందుకు? మీరెందుకు వచ్చారో అది చెప్పండి. ఆ, ఏంటి చెప్పేది? పెళ్ళే ఇన్నాళ్ళయింది, ఇంటల్లుడికి ఒక ప్యాంటు కొని పెట్టారా? అదే ఈ మధుమతికి ప్యాంటు కొని పెడతారా? మా నాన్నగారు పాంట కావాలంటే ఎట్టినారు తప్ప. ఏంటి ఎట్టారా? ఎట్టారా? సర్లే, మీ నాన్నగారు పంచి కదా కడతారు, మరి ప్యాంట్ అడగడం ఏంటి? చచ్చావురా దేవుడా. ఈ మధ్య ప్యాంట్ కట్టాలనిపిస్తోందట, అందుకనే ప్యాంట్ కొనిచ్చాను. నేను నమ్మను, ఇదేదో తేడాగా ఉంది. అసలు ఈ అమ్మాయి మధుమతేనా? ఏయ్, ఏయ్, చంపుతా. ఇదిగో, నీకు అసలు డౌట్ ఎందుకు వచ్చిందే? అక్షరాల ఈ అమ్మాయి మధుమతే. మధు అయితే ఈ వేషం ఏంటి, ఈ భాష ఏంటి? ఓహో, అదా అక్క. బావా, మేము మీతో చెప్పలేదు కదూ. మ్యాటర్ ఏంటంటే, మన మధు లేదు, ఆ గారడీ వాళ్ళు ఉన్నారే బంతి చామంతి, వాళ్ళ దగ్గర గారడీ నేర్చుకుంటుందన్నమాట. అందువల్ల వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి ఫ్లోలో వాళ్ళ భాష మాట్లాడేస్తోంది అంతే. ఏయ్, ఇదిగో నన్నేటైనాను మా అమ్మని మా అయ్యని ఏటైనా అన్నావనుకో. అమ్మ అయ్యా, వాళ్ళు మీ అమ్మాయిలా ఏంటి? అంటే విద్య నేర్పిన గురువు తల్లితో తండ్రితో సమానం కదా, అందుకని అలా అంది. సర్లే, ఆ ప్యాంటు మా ఆయనకి ఇవ్వు. కుదరదు, ఆ ప్యాంటు మా అయ్యకి ఇవ్వాల్సిందే. నాకు కుదరదు, ఈ ప్యాంటు మా ఆయన వేసుకుంటాడు. నా ప్యాంటు. అయ్యయ్యో, అయ్యో, బసంతి, 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 బసంతి. బసంతినా? మధుమతి కదా? అంటే అది మధుమతే, కాకపోతే మేము ముద్దుగా సరదాగా ముచ్చటగా మధు బసంతి అని పిలుచుకుంటాం అన్నమాట. నీకు కావాలంటే ఇంకో మంచి ప్యాంటు కొనిస్తానమ్మా. ఈ ప్యాంటు మా అల్లుడికి ఇచ్చేయమ్మా. నిజంగా కొనిస్తావా? నిజంగా కొనిస్తానమ్మా. సరే, తీసుకెప్పా. థ్యాంక్ యూ. ఇదిగోండి, వేసుకోండి. ఏమండి, మీ ప్యాంటు కోరిక నెరవేరిపోయింది. అయితే నేను ప్యాంట్ ఇక్కడ వేసేసుకుంటా. ఓయ్ బావా, ఆగు, ఓయ్. ఆపండి, వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళేసుకోండి. పద, వేసుకున్నట్టు అయ్యో. వెళ్దాం. బాయ్. ఓసోస్, ఇదిగో అత్తగుంతా. ఇంకో గంటలో మా అయ్య వస్తాడు. ఈ లోపు ఇంకో ప్యాంట్ తెచ్చుకో. చిచి, పదవే. అమ్మా, ఇంతకీ ఆ ప్యాంట్ ఎక్కడ కొన్నావు? కొండమా పాడా, రెంట్కి తీసుకొచ్చా. రెంట్కా? లేకపోతే ఆ గారడి గ్యాంగ్కి డబ్బులు పెట్టి కొంటావా ఏంటి? కరెక్టేనమ్మా, కానీ ప్యాంట్ బావ చేతికెళ్ళిందే. ఈలోగా బయట రెంట్ వాడొచ్చి బావ దగ్గర నుంచి ప్యాంట్ లాక్కుంటే ఆయన కర్మ, మనం ఏం చేయలేవురా. దేవుడా, బావని ఎలాగైనా నువ్వే కాపాడాలి. ఏం జరగబోతుందో ఏంటో. కౌసు,
కొత్త ప్యాంటు ప్యాంటు కడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. చింక్ చిక్ చింక్ చిక్ పోనీలేండి చింక్ చిక్. ఆ భగవద్ దయ వల్ల చింక్ చిక్ మీ చింక్. చిరకాల కోరిక నెరవేరిపోయింది. అవును కౌసు, ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఈ ప్యాంటు వచ్చిన శుభానందంలో నీకేం కావాలో కోరుకో, కొనిచ్చేస్తా. నాకా ఓ 10,000 రూపాయలు పెట్టేసి ఓ పట్టు చెరుకోరండి. 10,000 ఖచ్చితంగా కొంట కౌసు. ఎప్పుడు కొనిస్తారు? మీ అమ్మ కట్నం పెట్టినప్పుడు. ఇంక తీరినట్టే. ఏయ్ బాబాయ్! బాబాయ్, మా అత్త ప్యాంటు పెట్టింది, కొత్త ప్యాంటు. బాబాయ్, మా అన్సు అత్త ప్యాంటు పెట్టింది. అయిపోయింది కలియుగాంతం వచ్చేసింది. భూకంపాలు సునామీలు వచ్చేస్తున్నాయి. పారిపోండి, అందరూ పారిపోండి. భూకంపాలు సునామీలు వచ్చేస్తాయి. పారిపోండి. ఫోన్లే కదా అని ప్యాంటు గురించి చెప్తే అలా అరుస్తావేటి? ఆగు, దున్నపోతు పాలెత్తుందా? ఇవ్వదు. మరి అనసూయ ప్యాంట్ ఎలా అవుతుంది? నిజంగా ఇచ్చిందంటే దేశం నాశనం అయిపోయినట్టే. నేను పారిపోతున్నాను బాబోయ్, నా వల్ల కాదు, నేను పారిపోతున్నాను. ఈ ఘోరం నేను చూడండి బాబోయ్, వామ్మో, నా వల్ల కాదు, నేను పారిపోతున్నాను. ఏమైంది వీడికి? పాపం మా అమ్మ ప్యాంట్ పెట్టినసరికి షాక్ అయిపోయాడు అనుకుంటా అండి. అది నిజమే. ఇదిగో తమ్ముడు, ఏటే ఈ ప్యాంట్ చూసావా? మా అత్త పెట్టింది. ఊరుకో ఏదో జోకులు నువ్వును. పొద్దున్నే నేనే దొరికినా నీకు? ఎవడన్నా ఏ రోడ్డు దొరికితేవని చెప్పుకోపో. ఎలా చూసావా కౌసు, మీ అమ్మ మీద ఈ ఊరి జనానికి ఎంత నమ్మకమో. హే, ఎవడేమంటే నాకేంది, నాకైతే ప్యాంట్ వచ్చింది. ప్యాంట్ వచ్చింది. టింక్ చికిన్ టింక్ చికిన్ టింక్ చికిన్. ఏయ్, టిన్ 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 టిన్. ఏ బ్రదర్, మా అత్త కొత్త ప్యాంట్ పెట్టింది. ఎస్, ఈ ప్యాంట్ పెట్టిన శుభ సందర్భంలో గుట్టలెక్కేస్తా, చెట్టులెక్కేస్తా. ఎస్ 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 ఎస్. ముందు జిప్ పెట్టుకో, ముందు జిప్ పెట్టుకో. పెట్టుకోండి. ఛే, ప్యాంట్ పెట్టిన ఆనందంలో జిప్పు పెట్టుకోవడం మర్చిపోయా. ఏమైందండి? ఈ జిప్పు రావట్లేదు. వేసుకోండి త్వరగా, ఎవరిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. రాదు. రాదా? నీకెలా తెలుసు? ఆ ప్యాంటు నాది. ఆ, అంటే ఈ ప్యాంట్ నీదా? మమ్మల్ని అప్పు తీసుకున్నావా? కాదు, మీ అమ్మే నా దగ్గర రెంట్కు తీసుకుంది. అత్తెకా? అవును, అప్పటికి జిప్పు లేదని చెప్పాను. 10 రూపాయలు తక్కువ అద్దెకొస్తుందని ఇదే ప్యాంట్ తీసుకుంది. ఛీ, ఏదో జన్మ. ఇన్నేళ్లకు ప్యాంటు పెట్టిందని ఆనందపడే లోపు అసలు బండారం బయటపడింది. ఆల్ఖైదా వాళ్ళ నన్ను నమ్మొచ్చు కానీ మీ అమ్మని నమ్మొద్దు. ఛీ. చూడు బ్రదర్, ఇంటికి రా, మీ ప్యాంట్ నీకు ఇచ్చేస్తా. కుదరదు, ఆమెకి ఇచ్చిన టైం అయిపోయింది. ఆల్రెడీ ప్యాంట్ ఇంకోళ్ళు బుక్ చేసుకున్నారు. ఇప్పుడా? ఏంటి ఈ జిప్పులేని ప్యాంటా? ఆ, అవును, నువ్వు ఇప్పిస్తే తీసుకెళ్తాను. ఓయ్, రోడ్డు మీద ఎలా ఇస్తారయ్యా? ఇంటికి రా, ఇస్తాం. కుదరదు, ఈ ప్యాంట్ తీసుకుని అర్జెంటుగా స్టూడియోకి వెళ్ళాలి. స్టూడియోకా? ఎందుకు? హీరో గారు నెక్స్ట్ సీన్ లో ఈ ప్యాంటే వేసుకుంటారు. దీన్ని ఎలా వేసుకుంటారా? మూసుకోవడానికి టైం సరిపోదుగా. మా తిప్పలేమో మేము పడతాం. ముందు మీరు ఇప్పియండి సార్. నో, నేను ఇవ్వను. No, ఇలా ఇవ్వను, no. నేను చూస్తాను. నడు నడు ఏయ్, రావయ్యా, నడు. రా. ఏం చేస్తావయ్యా? రమ్మంటుంటే రావయ్యా, రా రా. ఏయ్, ఏయ్. ఓరిని ఎంకమ్మ. కౌసు, ఇవ్వడంటే ఇవ్వడు. ఇవ్వండి, ఆ టవల్ ఇవ్వండి. కట్టుకోండి. ఛీ. దుర్మార్గుడా, సాటి మొగాడానికి జాలి లేకుండా ఇలా నడి రోడ్డు మీద నా పరువు తీస్తావా? నేను పరువు తీయడం కాదు, ముందు పైసలు తీయండి. డబ్బులా? పైసలా? ఎందుకు? ప్యాంటు అద్దెకి. ఆ? అద్దె? అద్దె మేలుకి ఇస్తావు, మామూలుగా తీసుకో. సారీ, మీ అమ్మగారు నేను రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ ప్యాంట్ ఎవరి దగ్గర ఉంటే అద్దె వాళ్ళ దగ్గర తీసుకోవాలి. నో, నేను ఇవ్వను. అయితే ఆ అద్దె బదులు ఆ టవాల్ తీసుకొని వెళ్ళిపోతాను. వద్దు, అంత పని చేయద్దయ్యా.
ఆ మోస్ట్ అద్దేదో నేనే ఇస్తాను. ఎంత? 100. ఉమ్. నేను ఇవ్వను. ఏ, వదిలే. ఎలా ఒగ్గాలి? ఎవరంటే ఎవరు? ఉమ్. 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 తీసుకా. ఉమ్. ఉమ్. మీ అమ్మ బుద్ధి ఏడిపోతుంది. ఏంటి? ఏం లేదు, చూసావా మీ అమ్మ ఎంత దుర్మార్గరాలు. ప్యాంటు పెట్టి అరగంట కూడా కాలేదు, అప్పుడే గుంజుకుంది. ఆ ప్యాంట్ అద్దె కూడా నా దగ్గర వసూలు చేసింది. ఛీ, యాదవ జన్మ. అన్నయ్య అయ్యో అన్నయ్య ప్యాంట్ ఇది. ఏం చెప్పనమ్మా, మా అత్త దుర్మార్గానికి నడి రోడ్లో నసిక్కుపోయిందమ్మా. ఏమైంది? ఛీ, ఆవిడ జన్మకి మారదు. జరిగిన అవమానానికి పెద్ద గుణపాఠం చెప్పాలంటే ఒకటే మార్గం అన్నయ్య. ఏంటో సిస్టర్? ఎస్ఐ యాదగిరి. అనసూయత్తకి మన మీద గౌరవం తగ్గకూడదన్నా, మనమంటే భయం పోకూడదన్నా అతను సీన్లోకి రావాలి. ఎలా తీసుకొస్తావు? అలా చేద్దాం అన్నయ్య. సూపర్ సిస్టర్. సరే మీరిద్దరు వచ్చేయండి, నేను రెడీ వెళ్తా. అలాగే. కరెంట్ లేదు కదా. రెండు దిన వెళ్దాం. సంతోష్ ఏ మాట కామాట చెప్పాలి. నేను డ్యూటీలో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరితో మాట పడలేదు, ఎవరితో తిట్టించుకోలేదు. నిజమా సార్? ఆ పై ఆఫీసులతోనూ అలాగే మరియు ఈ ఖైదీలతో ఎవరితో మాట పడలేదు. అందుకే నాకు లిమ్కా బుక్ రికార్డ్ వాళ్ళు అవార్డు ఇస్తున్నారు. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎవరితో తిట్టించుకొని ఆఫీసర్ గా రికార్డ్ సాధించబోతున్నారు. రైట్ రైట్ రైట్. ఒరేయ్ చవట, ఎవరు సార్ ఎవట్రా? దద్దమ్మ, పింజారి, ముష్టి బెదవా, అడ్డగాడిదా, వెదవ సన్యాసి. రాయ్ టవల్ స్టార్, ఎంత పొగరా నీకు? నా ముందు నా కానిస్టేబుల్ తిడతావేంట్రా నువ్వు? నేను తిట్టింది కానిస్టేబుల్ కాదురా, నిన్ను నిన్ను. సార్ మీరు ఈ కడుపు బద్దలైనట్టుంది. నోర్బోయ్, నువ్వు నోర్బోయిరా. రాయ్ ఎంత ధైర్యం ఉంటే నా స్టేషన్కి వచ్చి నన్నే తిడతావురా నువ్వు? నిన్ను తిట్టాలంటే నీ స్టేషన్ కాక రైల్వే స్టేషన్ కో రేడియో స్టేషన్ కో వెళ్తారా? బుద్ధి లేని అడ్డగాడిదా. రాయ్ పించారని పెరుగులో కలుపుకున్న పిచ్చి విధవా. ఇంకో దుడ్డు తిట్టావంటే ఎన్కౌంటర్ చేసి ఎలిగిపెట్టి చచ్చిందని చెప్పేసి ఫైల్ రికార్డ్ చేస్తా. చాలే. ఆఫ్టర్ ఆల్ అనసూయాదేవి మోసం కనుక్కోలేక సత్య సమోసా లాగా మిగిలిపోయావు. నువ్వు నన్నే చేస్తావురా? విదుగుల పాలెంలో పురుగులు అమ్ముకున్న విధవా. అసలు విషయం ఏంటో చెప్పి తిట్రా, ఆ తర్వాత తిట్రా, నీకు దండం పెడతా. ఆ అనసూయ తన కోడల్ని చూపించిందా? రాయ్ ఒక్కటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు చూపించింది. ముగ్గురు కాదురా, సిగ్గులేని ఎదవ. 4వ కోడలు మధుమతిని చూపించిందా? చూపించింది. ఏంట్రా చూపించింది? పిట్ట కాలువలో మట్ట గుర్చలు అమ్ముకుంటోడా? ఆమె అసలు మధుమతేనా కాదా, లేదంటే ఇంకోవన్న తెచ్చి మధుమతి అని నమ్మించిందా అని ఆలోచించావా? అడ్డగాడిదలాగా గుడ్డు కోసం వెతికే ముష్టి వెదవా. సినిమా మొత్తం అర్థమైందిరా, సినిమా మొత్తం అర్థమైంది. అనసూయ ఇంట్లో ఉన్నది మధుమతి కాదు, అంతే కదా, అంతే కదా. నేనెప్పుడన్నాన్రా? చెన్నై తుఫాన్లో చేపలు పట్టుకుని ఎదవా. ఆపరా 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 ఆపరా. ఏంట్రా తిట్లు? ఒక మనిషి తన జీవితకాలంలో వినలేని తినలేని తిట్లని ఒక్క నిమిషంలో తిట్టేశావేంట్రా? ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టుగా అక్కడ ఉన్నది మధుమతి కాదు, అనసూయ అవుట్. ఒక్కవేళ అక్కడ ఉంది మధుమతి, రాయ్ నీకుంటుందిరా నాటికి ఆయిల్ రాసి. రాయ్ అదేదో అంటారు కదరా, గుర్తొచ్చింది. రాయ్ జింతా తా చితా చితా జింతా తాత జింతా తా చితా చితా జింతా తాత జింతా తాత. రాయ్ అక్కడ ఉంటుందా నీకు? అక్కడ దాకెందుకు, దా చూపెడతా. రాయ్ నేను మాట్లాడి నన్ను ఎవడో మోసం చేయడు. పదరా పద 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 పద. ఉంటుందిరా నీకుంటుందిరా. రారా.
రాయ్ ఏంట్రా స్టేషన్ ముందు జనాలేంట్రా? కింద కాదు పైన చూడు. నా పైన కాదు ఆ పైన చూడు. ఆ? ఏయ్, ఆ అమ్మాయి అచ్చు మధ్యలాగా ఉంది. చాలే మధు మధు తాడు మీద ఎలా నడుస్తుంది. అవును నిజమే. మరి ఆ అమ్మాయి ఎవరు? సై నువ్వా నేనా? దిప్పు బొక్కవా? నువ్వే. చి, చి, మరి? చి, చి. నేనే ఎస్ఐ. మరి నన్ను అడుగుతావేటి? చూడు. అర్థమైంది, ఇప్పుడే వస్తా. 1 minute. ఇప్పుడే వస్తాడా? ఒక్క నిమిషంలో వస్తాడా?